కార్మికులపై పెంచిన పని భారాన్ని తగ్గించాలని, కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం సిఐటియు మరియు దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ర్యాలీ ప్రారంభమయ్యి గాంధీ చౌక్ మీదుగా టౌన్ చర్చ్ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. రాడ్ వెండింగ్ యూనియన్, డాల్ మిల్స్ అసోసియేషన్, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. గత 11 సంవత్సరాలుగా కార్మికుల జీవన ప్రమాణాలు కుంచుకుపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతి ఏటా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉందని తప్ప కార్మికుల దుస్థితి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, అలానే సర్వీస్ ఛార్జీలు పెరిగాయని తెలిపారు. దశాబ్దం పైగా కార్మికులు ఎదురు చూసి గత్యంతరం లేక సమ్మె చేస్తున్నారని చెప్పారు. పెట్టుబడిదారుల గరిష్ట లాభాలకు గ్యారంటీ ఇవ్వడానికి లేబర్ కోడ్లు తెచ్చారని తెలిపారు. వీటిని అమలు చేస్తే దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరుగుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు చెక్ పెట్టేందుకు ఈ సమ్మె అని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏవిఎన్ కుమారి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు ఎస్కే హుసేన్ వలీ, యూటీఎఫ్ నాయకులు ఎస్కే అహ్మద్ హుసేన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, డాల్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జీవి సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, బేవరేజెస్ ముఠా యూనియన్ నాయకులు చిన్నగోపాలరావు, మల్లికార్జునరావు, మార్కెట్ యార్డ్ ముఠా యూనియన్ నాయకులు సిహెచ్ ఆంజనేయులు, రవికుమార్, ఆశా యూనియన్ నాయకులు ఝాన్సీ లక్ష్మి, సుజాత మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు జయశ్యామ్, ఎండిఎం యూనియన్ నాయకులు రెడ్డి రమణమ్మ, హార్డ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి నాగేశ్వరరావు, కె రవికుమార్, జెట్టి యేసుబాబు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం సాంబశివరావు, పోస్టల్ యూనియన్ నాయకులు జోనేషా ప్రసాద్, ఉమా మహేశ్వరరావు, యూటీఎఫ్ నాయకులు ఎస్కే హుసేన్, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 11 సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో దేశ జీడిపిని తిరోగమనాన్ని పట్టించడానికి, ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడానికి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తుల యొక్క లాభాలను గరిష్టంగా పెంచడానికి అనుగుణంగా అప్పటిదాకా అమలవుతున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలోని 1% సంపన్నుల యొక్క ఆదాయము 36% నుంచి 52% పెరిగింది. అట్లాగే 50% యొక్క కష్టజీవుల కార్మికుల ఆదాయము 3% మాత్రానికే ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వేతనాలు 10% నుంచి 6%కి కోతకోయబడ్డాయి. ఇలాంటి కొనుగోలు శక్తి నశించి ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంలో, ఉన్న హక్కులు కోల్పోతున్న సందర్భంలో ఈ దేశంలోని కార్మిక వర్గం యావత్తు కూడా తమ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ఇవాళ ఈ సమ్మెలో సుమారు 20 కోట్లకు పైచిలుకు కార్మికులు దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ ప్రధాన డిమాండ్ అంటే గత ప్రభుత్వం ఉన్న కాలంలో 42 రోజులు సమ్మె చేశాము. అయితే అప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మా టెంట్ల వద్దకు వచ్చి మీ జీతాలకి కానీ మీ భద్రత కానీ మేము చూస్తామని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది వచ్చి కూడా ఈ రోజు కూడా ఏంటి అనేది పట్టించుకోవట్లేదు. ఇంకా మాకు టైం కావాలంటారు. నిన్నగాక మొన్న యోగా డే జరిపి కోట్లు ఖర్చు పెట్టారు. దానికైతే ఖర్చు ఉంది, దానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారు. కానీ మాలాంటి ఉద్యోగులకి జీతాలు పెంచడం కానీ మా వైపు చూడటం కానీ జరగట్లేదు. ఇది చాలా నిరంకుశత్వంగా ఉంది. దీన్ని ఖండిస్తూ ఈరోజు అన్ని సంఘాలతో కలిపి మా సంఘం కూడా రైతులు కూడా మహిళలు కూడా పనిచేయాలని చెప్పి చట్టాన్ని జీవో కూడా తీసుకొచ్చారు. వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాల మొత్తాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానంటే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గంతో సహా ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం కూడా దాన్ని భరించడానికి సిద్ధంగా లేరు. తప్పనిసరిగా పోరాడతారు. ఇందులో వివిధ రంగాల కార్మికులు ఉన్నారు. అంగన్వాడీ కార్మిక సంబంధ సోదరు చెప్పింది. అలాగే మున్సిపల్ కార్మికులు ఉన్నారు, ముఠా కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ముఠా కార్మికులు సంక్షేమ చట్టం చేయమని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాం. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దిక్కు పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడు. కనుక ముఠా కార్మికులు మొత్తాన్ని సంక్షేమ చట్టాలు తేవాలని చెప్పి చెప్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఉంది, కానీ నిర్వీర్యం అయిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఈ ప్రభుత్వం నేను రాగానే చేస్తానని చెప్పారు.